ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా డయాగ్నోసిస్ సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొని రావడం ఒకవైపు జరిగితే మరోవైపున ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్టేట్ గవర్నమెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది డబ్బులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు ఇస్తుంది ఈ మిషనరీ కోసం. ఈ డబ్బుతో ఈ మిషనరీ ఎప్పుడూ కూడా కొత్తవిగా ఎప్పుడూ కూడా అప్గ్రేడెడ్గా ఎప్పుడూ కూడా బాగా పనిచేసే విధంగా ఇవి రాబోయే రోజుల్లో స్థిరంగా నిలబడగలిగే పరిస్థితి కూడా ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఓవరాల్ హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో విపరీతమైన మార్పులు తీసుకొస్తూ నాడు నేడు ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే దాదాపుగా 69 కోట్ల రూపాయలతో ఈరోజు 4 సిటీ మిషన్స్, 3 అంటే కడపలో ఆల్రెడీ ఒక ఎంఆర్ఐ మిషన్ ఉంది కాబట్టి మిగిలిన 3 చోట్ల 3 ఎంఆర్ఐ మిషన్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాం. సో ది లేటెస్ట్ టెక్నాలజీతో సిటీ మిషన్స్ కూడా విత్ 16 స్లైస్ 60 సెంటీమీటర్స్ బోర్డ్తో, ఎంఆర్ఐస్ కూడా 1.5 టెస్లా 60 సెంటీమీటర్ బోర్డ్తో లేటెస్ట్ టెక్నాలజీతో ఇవి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిమెన్స్ మిషన్స్ ప్లస్ ఈ సిమెన్స్ మిషన్స్ తేవడమే కాకుండా 3 years వారంటీ కూడా వాళ్ళే ఉంటారు, తర్వాత 7 years మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. మొత్తానికి 10 ఏళ్ళకు సంబంధించి టోటల్గా ఏ పేదవాడికైనా కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం, మంచి సర్వీసెస్ను గవర్నమెంట్ రంగంలోనే గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లోనే ఖచ్చితంగా ఉండేట్టుగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 4 కూడా ఈ 7 సర్వీసెస్ ఎక్కడైతే 7 చోట్ల ఈ ఉన్న 11లో 7 చోట్ల పీపీపీ మోడల్లో ఉన్న కనీసం ఆ సర్వీసెస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో, మిగిలిన 4 చోట్ల అసలు సర్వీసెసే లేవు. పీపీపీ మోడ్లోనూ లేవు, అసలు సిటీ మిషన్స్ ఎంఆర్ఐ మిషన్స్ కూడా లేవు మన టీచింగ్ హాస్పిటల్స్లో. దానిని మారుస్తూ ఎక్కడైతే ఇవి పూర్తిగా సర్వీసెస్ కూడా లేని పరిస్థితిలో ఉన్నాయో వాటిలో ఈ శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు అని కడపలో 4 చోట్ల కూడా ఈ సిటీ మిషన్స్ అండ్ ఎంఆర్ఐ మిషన్స్ని కూడా తీసుకొచ్చి పెడతా ఉన్నాం. మిగిలిన 7 చోట్ల కూడా రాబోయే రోజుల్లో వాటిలో కూడా మనమే కొత్త మిషన్స్ని పెట్టి వాటిని కూడా గవర్నమెంటే నడిపించే కార్యక్రమంలోకి తీసుకొని పోతాం స్లోగా రాబోయే రోజుల్లో. ఇవి కాక ఇంకా కట్టే 16 కొత్తగా కట్టే టీచింగ్ హాస్పిటల్స్లో ఎలాగూ ఇవి కూడా ఇవి కూడా దాంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇవి కూడా హాస్పిటల్స్తో పాటు ఇవి కూడా వచ్చేట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సో వీటి అన్నిటి వల్ల మనుషులకు పేదవాడికి మరీ ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ 69 crores చేయబోయే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. ఇది అన్నీ కూడా ఒకవైపున చెబుతూనే మరోవైపున హాస్పిటల్స్లో ఉన్న ప్రతి డాక్టర్కు అదే రకంగా ప్రతి హాస్పిటల్లో ఉన్న డాక్టర్సు, నర్సెస్, శానిటేషన్ వర్కర్సు ఈ వీళ్ళే కాకుండా గ్రామ స్థాయి దాకా ఉన్న ఆశా వర్కర్సు, గ్రామ స్థాయి దాకా ఉన్న వాలంటీర్సు వీళ్ళందరికీ కూడా ఈ కోవిడ్ సమయంలో పగలనక రాత్రనక ఎక్కువ కష్టపడి ఎక్కువ అందుబాటులో ఉండి ప్రెషర్కు లోన్ అవుతా ఉన్నా కూడా తట్టుకొని మంచి సేవలు అందిస్తూ ఉన్న మీ అందరికీ కూడా ఎంత పొగిడినా కూడా there are no words can match the work that has been rendered. అంత గొప్పగా మీరు పనిచేశారు. మా అందరి you have all our appreciation, మా అందరి మన్ననలు, మా అందరి అప్రిసియేషన్ మీ అందరికీ కూడా ఉంటుంది. ఇదే సందర్భంగా నేను కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, డిఎంహెచ్ఓలందరికీ కూడా మై అడ్వైస్ కూడా, ఎందుకనంటే ఈరోజు కొన్ని పేపర్లలోనూ కొన్ని న్యూస్ ఐటమ్స్ కూడా చూశాను వేర్ ఫీవర్ సర్వే విషయంగా మనం అనుకున్న ప్రిసిషన్తో
కొన్ని చోట్ల జరగనందుకు వి లాస్ట్ టెంపర్ అండ్ కొన్ని మనం గట్టిగా మాట్లాడామని గట్టిగా వన్ ఆఫ్ ద కమిషనర్స్ గట్టిగా మాట్లాడారని చిత్తూరులో అయితే కలెక్టర్ కూడా కొంచెం సీరియస్గా కూడా అడిగాడని ఇవన్నీ కూడా ఆల్ ది కలెక్టర్స్కు అందరూ జేసీలకు అందరు డిఎంహెచ్ఓలకు కూడా మీ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక అడ్వైస్ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ అండర్ ప్రెషర్. సో దయచేసి ఇది మనసులో ఎప్పుడు కూడా పోనివ్వకదండి. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ సిట్స్ ఇన్ అవర్ హెడ్. ఎవ్రీబడి ఈజ్ అండర్ ప్రెషర్. కాబట్టి మనం వాళ్ళను సరిగ్గా పని చేయకపోతే నచ్చజెప్పి కొంత కొద్దిగా కౌన్సిలింగ్ చేసి మంచిగా వాళ్ళతో పనులు చేయించుకునే కార్యక్రమమే చేయడానికి అడుగులు ముందుకు వేయండి. కానీ డోంట్ లూజ్ టెంపర్. దానివల్ల మనం సాధించేది ఏమి ఉండదు, మనుషులను నొప్పించడం తప్ప. బికాస్ ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్. ఎవ్రీబడి ఈస్ అండర్, అంటే మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, వాలంటీర్స్ దాకా కూడా ఎవ్రీబడి అట్ ఎంఎన్ఓస్, హాస్పిటల్స్, డాక్టర్స్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, శానిటేషన్ స్టాఫ్ దగ్గర నుంచి కూడా చూస్తే కూడా ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్. బికాస్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్లో వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్. అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్లో వీఆర్ డీలింగ్ విత్ సిచ్యువేషన్స్. 20,000 పైచిలకు రోజు ఇన్పేషెంట్స్ కోవిడ్లో యాడ్ అవుతా ఉన్నారు. సో దీస్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్. ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్. సో కాబట్టి దయచేసి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ లూజ్ కూల్, ప్లీజ్ డోంట్ లూజ్ టెంపర్. ఇక్కడ మాత్రము అందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ అందరూ బాగా కష్టపడతా ఉన్నారు. అందరూ బాగా చేస్తూ ఉన్నారు. అందరూ బాగా చేస్తూ ఉన్నారు కాబట్టే మన దగ్గర ఈరోజు Tier 1 సిటీస్ లేకపోయినా కూడా హైదరాబాద్ వంటి నగరాలు, బెంగళూరు వంటి నగరాలు, చెన్నై వంటి నగరాలు మన దగ్గర లేకపోయినా కూడా, Tier 1 సిటీస్ మన దగ్గర లేకపోయినా కూడా, ఆ టెరిషరీ కేర్ అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినా కూడా మన మార్టాలిటీ రేట్, అంటే మన డెత్ రేటు వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఇన్ ద కంట్రీ. లోవెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రాలతో మనం పోటీ పడతా ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ Tier 1 సిటీస్ మనకు లేనప్పటికీ కూడా దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ మీరంతా కష్టపడతా ఉన్నారు కాబట్టి. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ మీరందరూ ఈ రెస్పాన్సిబిలిటీని చిరునవ్వుతో తీసుకోవడమే కాకుండా ఇంత ప్రెషర్లో కూడా ఇంత గొప్పగా బాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతా ఉంది. కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. బట్ ప్లీజ్ డోంట్ లూజ్ కూల్. ఎక్కడా కూడా అందరూ కూడా టెంపర్ రాకుండా చూసుకోండి. అండ్ సర్ది చెప్పి వీళ్ళందరినీ కూడా పని చేయించుకునే కార్యక్రమాలు చేయాలి అనేది మనసులో దయచేసి పెట్టుకోమని ఆల్ ది కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అండ్ డిఎంహెచ్ఓలకు స్పెసిఫిక్గా కూడా, కమిషనర్స్ అందరికీ కూడా స్పెసిఫిక్గా కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు చేసే ఈ మంచి కార్యక్రమం ద్వారా మనము ఆరోగ్యశ్రీలో మరో అడుగు ముందుకు వేసినట్టే, నాడు నేడు కార్యక్రమంలో మరో అడుగు ముందుకు వేసినట్టే, వీటి అన్నిటి వల్ల కూడా ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నా విజయ్, నీ బేబీ ఇది.
fact, sir, the reason for these 4 institutions being left out is because the private sector possibly didn't really find it very lucrative, sir. The other places where the case load is high, they came forward to bid in large numbers, sir. So here they left the hospital to fend for themselves. So now we have taken up through the APMS IDC, sir. మనుషులను నొప్పించడం తప్ప. బికాస్ ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్, ఎవ్రీబడి ఈస్ అండర్, అంటే మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, వాలంటీర్స్ దాకా కూడా ఎవ్రీబడి అట్ ఎంఎన్ఓస్, హాస్పిటల్స్, డాక్టర్స్ దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, శానిటేషన్ స్టాఫ్ దగ్గర నుంచి కూడా చూస్తే కూడా ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్. బికాస్ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్లో వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్. అన్ప్రెసిడెంటెడ్ లెవెల్స్లో వీఆర్ డీలింగ్ విత్ సిచ్యువేషన్స్. 20,000 పైచులకు రోజు ఇన్పేషెంట్స్ కోవిడ్లో యాడ్ అవుతా ఉన్నారు. సో దీస్ ఆర్ అన్ప్రెసిడెంటెడ్ టైమ్స్, ఎవ్రీబడి ఈస్ అండర్ ప్రెషర్. సో కాబట్టి దయచేసి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డోంట్ లూజ్ కూల్, ప్లీజ్ డోంట్ లూజ్ టెంపర్. ఇక్కడ మాత్రము అందరూ కూడా ఎక్స్ట్రీమ్లీ అందరూ బాగా కష్టపడతా ఉన్నారు, అందరూ బాగా చేస్తూ ఉన్నారు, అందరూ బాగా చేస్తూ ఉన్నారు కాబట్టే మన దగ్గర ఈరోజు Tier 1 సిటీస్ లేకపోయినా కూడా, హైదరాబాద్ వంటి నగరాలు, బెంగళూరు వంటి నగరాలు, చెన్నై వంటి నగరాలు మన దగ్గర లేకపోయినా కూడా, Tier 1 సిటీస్ మన దగ్గర లేకపోయినా కూడా, ఆ టెరిషరీ కేర్, అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినా కూడా, మన మార్టాలిటీ రేట్ అంటే మన డెత్ రేటు వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఇన్ ద కంట్రీ. లోవెస్ట్ ఇన్ ద కంట్రీ ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రాలతో మనం పోటీ పడతా ఉన్నాం. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇన్ స్పైట్ ఆఫ్ Tier 1 సిటీస్ మనకు లేనప్పటికీ కూడా, దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ మీరంతా కష్టపడతా ఉన్నారు కాబట్టి. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ బికాస్ మీరందరూ ఈ రెస్పాన్సిబిలిటీని చిరునవ్వుతో తీసుకోవడమే కాకుండా ఇంత ప్రెషర్లో కూడా ఇంత గొప్పగా బాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమవుతా ఉంది. కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్, బట్ ప్లీజ్ డోంట్ లూజ్ కూల్. ఎక్కడా కూడా అందరూ కూడా టెంపర్ రాకుండా చూసుకోండి. అండ్ నచ్చజెప్పి వీళ్ళందరినీ కూడా పని చేయించుకునే కార్యక్రమాలు చేయాలి అనేది మనసులో దయచేసి పెట్టుకోమని ఆల్ ది కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అండ్ డిఎంహెచ్ఓలకు స్పెసిఫిక్గా కూడా, కమిషనర్స్ అందరికీ కూడా స్పెసిఫిక్గా కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు చేసే ఈ మంచి కార్యక్రమం ద్వారా మనము ఆరోగ్యశ్రీలో మరో అడుగు ముందుకు వేసినట్టే, నాడు నేడు కార్యక్రమంలో మరో అడుగు ముందుకు వేసినట్టే, వీటి అన్నిటి వల్ల కూడా ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.